జనాభా పెరుగుదల కోసం తాయిలాలు ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు మహిళలను అగౌరవపరుస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్ విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో మహిళలకు నెలకు 1500 ఇవ్వకుండా మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 అనడం మరో మోసమని మండిపడ్డారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అనగదొక్కుతా ఉన్నారు. బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ యొక్క కుట్ర కోణం ఏంటనేది ఆలోచన చేయాలి. ఇది కాకుండా అండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ముగ్గురు పిల్లలను కనండి 30,000 ఇస్తాను, నలుగురు పిల్లలను కనండి 40,000 ఇస్తానని. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది పిల్లలను కన్నారండి? మీకు ఎంతమంది ఉన్నారండి సంతానము? ఒకే ఒక్కడు. దాని తర్వాత మీ తనయుడికి ఎంతమంది ఉన్నారండి సంతానము? ఒకే ఒక్కడు. అంటే మీరు, మీ పిల్లలు, మీరందరూ కూడా కుటుంబ నియంత్రణ పాటించి మీరందరూ కూడా చక్కగా హై స్టాండర్డ్ లివింగ్ చేస్తారంట. పేద వర్గాలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరికీ కూడా తాయిలాలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆడవాళ్ళు అంటే పిల్లలుగానే యంత్రాల కిందన ఈ చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే మహిళలనంటే ముగ్గురు పిల్లలు కానండి, నలుగురు పిల్లలు కానండి, వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ రకంగా ఉంటుంది? పేదవాళ్ళకి నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా అనగదొక్కుతా ఉన్నారు? బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ యొక్క కుట్ర కోణం ఏంటనేది ఆలోచన చేయాలి. ఇది కాకుండా అండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ముగ్గురు పిల్లలను కానండి 30,000 ఇస్తాను.